మీ దగ్గర బడ్జెట్ ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్ బడ్జెట్ పెట్టారు, సో అదే ఇంకా కంటెంట్ ప్రాపర్ ప్రమోట్ చేస్తున్నారు, స్టిల్ ఇంకా మీకు బిజినెస్ అన్నది ప్రాపర్గా లీడ్స్ అనేది ప్రాపర్గా లేదనుకున్నప్పుడు మీరు మెటా యాడ్స్ లైక్ ఫేస్బుక్ యాడ్స్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అవ్వచ్చు. సో ఓన్లీ ఇక్కడ ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అంటే ఓన్లీ మన ఫేస్బుక్ అనే ప్లాట్ఫామ్ టార్గెట్ చేస్తే ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ అనే ప్లాట్ఫామ్ టార్గెట్ చేస్తే అవి ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అంతే. సో రెండు కూడా మనకి మెటా యాడ్స్లోకి వెళ్తాయి. సో మీరు తర్వాత ఏంటంటే ఈ లాస్ట్ స్టెప్లో ఏంటంటే మీకు ఈ చెప్పిన అన్ని స్టెప్స్లో ప్రాపర్ రిజల్ట్ లేదనుకోండి, సో లాస్ట్ స్టెప్లో మీరు డైరెక్ట్గా కొంత బడ్జెట్ అనేది అలొకేట్ చేసుకుని మీరు యాడ్స్, పెయిడ్ యాడ్స్ అనేది మీరు ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ ద్వారా క్రియేట్ చేయండి. ఇక్కడ యాడ్స్ అంటే సో డైరెక్ట్గా మీకు ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే లేదా ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు బూస్ట్ బటన్ ఉంటుంది. ఆ బూస్ట్ బటన్ క్లిక్ చేసి ఆ యాడ్స్ అనేది క్రియేట్ చేసుకోండి. డైరెక్ట్గా మీరు యాడ్స్ మేనేజర్, ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ అన్నది మీకు బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేస్తే కూడా అందులోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. సో దాని ద్వారా మాత్రమే యాడ్స్ అనేది మీరు రన్ చేసుకోండి. ఎందుకంటే మీకు బడ్జెట్ అనేది ప్రాపర్గా మీకు కావాల్సిన ఆబ్జెక్టివ్ అనేది ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ మీ ఆబ్జెక్ట్ విజిట్స్ కావాలా, లేదా డైరెక్ట్గా వాట్సాప్ మెసేజ్ కావాలా, లేకపోతే డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ కావాలా, ఓన్లీ జనాలకి రీచ్ అయితే కావాలా, ఇలా డిఫరెంట్ ఆబ్జెక్ట్ మనం సెలెక్ట్ చేసుకుని అడ్వర్టైజ్మెంట్స్ మనం ఈ ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ ద్వారా మనం చేసుకోవచ్చు. సో